ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. మన్సు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరే. హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పిఎస్కు వెళ్లారు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్. తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. నిన్న నడవలేని స్థితిలో మనోజ్ తన భార్యతో కలిసి బంజారాహిల్స్లోని టీఎక్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అక్కడి నుంచి జల్పల్లిలోని తన ఇంటికి వెళ్లిపోయారు ఆయన. మన్సు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరే. హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పిఎస్కు వెళ్లారు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్. తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. నిన్న నడవలేని స్థితిలో మనోజ్ తన భార్యతో కలిసి బంజారాహిల్స్లోని ఆసుపత్రికి వెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అక్కడి నుంచి జల్పల్లిలోని తన ఇంటికి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రస్తుతం మా ప్రతినిధి సాయి కిరణ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. సాయి కిరణ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్నటి వరకు కుటుంబం సంబంధించిన దీనిగానే చూశారు, బట్ ఈరోజు మనోజ్ కంప్లైంట్ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత 2-3 రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వివాదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయని చెప్పాలి. సో ఇప్పటి వరకు అయితే వారి కుటుంబం మధ్యలో ఉన్నటువంటి ఆస్తుల గొడవన ఇగో కారణం అసలు ఏంటి కారణం ఏంటి అనేటువంటిది బయటకు తెలియట్లేదు. కానీ నిన్న ఒక్కసారిగా అయితే ఒక వార్తలు బయటకు వచ్చాయి. మంచు ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు వాళ్ళ చిన్న కుమారుడైనటువంటి మంచు మనోజ్ ఇద్దరి మధ్యలో వాగ్వాదం తారాస్థాయికి చేరి ఇద్దరు కూడా ఎవరు మంచు మనోజ్ను మంచు మోహన్ బాబు తన అనుచరులతో కొట్టించాడు, దాడి చేయించాడు అనేటువంటి వార్తలు బయటకు వచ్చాయి. సో ఆ తర్వాత ఈ వార్తలు అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. సాయంత్రం ఒకసారిగా బంజారాహిల్స్లోని ఆసుపత్రిలో మంచు మనోజ్ ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి తన భార్యతో పాటు కలిసి వెళ్ళాడు. సో ఆ తర్వాత అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఈ ఉదయం నుంచి కూడా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మంచు విష్ణు కావచ్చు, వాళ్ళ కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న, అలాగే మంచు మనోజ్ వీళ్ళందరూ కలిసి ఈ ఆస్తి వివాదాలకు సంబంధించి కావచ్చు అసలు వివాదం ఏంటి అనేటువంటిది ఒక డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈవినింగ్ వరకు సమావేశం అవుతారు అని ఒక చర్చలు అయితే నడుస్తున్నాయి. సో మంచు విష్ణు ఫారెన్ నుండి హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత మాదాపూర్లోని తన కార్యాలయంలో తన తండ్రి మంచు మోహన్ బాబుతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సమావేశానికి మంచు మనోజ్ అక్కడికి వెళ్లకుండా తనపై జరిగినటువంటి దాడి పైన ఫిర్యాదు చేయడానికి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ప్రస్తుతం మన ఇక్కడ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉన్నాం. దాదాపు ఒక 15 నిమిషాలు కావస్తుంది. లోపలికి వెళ్ళారు. తన అనుచరులతో కలిసి కూడా లోపలికి వెళ్ళినట్టు అయితే తెలుస్తుంది. సో ముఖ్యంగా అతను పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ దాడి చేయాలని చెప్పి ఆదేశించింది ఎవరు, సో ఎంతమంది కలిసి అతని మీద దాడి చేశారు అనేటువంటి ముఖ్యంగా ఆ ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది అయితే కారణాలు ఇప్పుడు బయటకు తెలియాల్సి ఉంది. మరి ఆ ఫిర్యాదు కంప్లైంట్ కాపీలో మంచు మనోజ్ ఏమని పేర్కొంటారు అనేటువంటిది మాత్రం పూర్తి ఉత్కంఠగా నెలకొంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే లోపల ఎస్హెచ్ఓ ఉంటారో ఆయన దగ్గరనే కూర్చొని ఆ కంప్లైంట్ మొత్తంగా కూడా రాస్తున్నారు. సో ఆ కంప్లైంట్లో మరి ఎవరి పేర్లు రాస్తారు, ఆయన తండ్రి పేరు కూడా రాస్తారా, లేకపోతే ఆయన తండ్రికి సంబంధం లేకుండా ఎవరైనా తనపైన దాడి చేసిన వ్యక్తులు ఉన్నారా, వారి పేర్లు అందులో ఉంటాయా, ఏం జరగబోతుందో అయితే చూడాల్సింది. మొత్తానికి అంటే ఈ సమస్య ఒకవైపు మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్న తర్వాత వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ సమస్య ముగుస్తుంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మంచు మనోజ్ తనపైన జరిగినటువంటి దాడిపైన తనకు ఇది క్లారిటీ రావాలి, వాళ్ళకు శిక్ష పడాలి అనేటువంటిది అయితే ఉదయం నుంచి తన సన్నిహితులతో కోరుకుంటున్నాడు. సో దాని ఉద్దేశంతో అటు సమావేశానికి కూడా వెళ్లకుండా నేరుగా తన నివాసం ఏదైతే జల్పల్లిలో ఇక్కడ ఉంటుందో అక్కడ నుంచి నేరుగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇక్కడ ఫిర్యాదు అయితే చేస్తున్నాడు. మరి ఈ ఫిర్యాదు తర్వాతనైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి ఈ సమస్య అనేటువంటి సద్దుమణుగుతుందా, లేకపోతే అసలు మంచు మనోజ్ ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది తెలియాల్సింది. మొత్తానికి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తను ఏమైనా క్లారిటీ ఇస్తాడా అనేటువంటి చూడాల్సింది. ఎందుకంటే ఈ గొడవ మొదలైనప్పటి నుంచి కూడా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి వాళ్ళ పిఆర్ సెక్షన్ నుంచి ఎటువంటి సమస్యలు లేవు, ఇవన్నీ పుకార్లు అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మరోవైపు తనపైన దాడి జరిగినట్టుగా తను కాలు కుంటుకుంటూ కూడా తన గాయాలు మెడ చుట్టూ పట్టి కట్టుకొని కూడా బంజారాహిల్స్లోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి మంచు మనోజ్ వెళ్ళాడు. మరి ఆ గాయాలు ఏంటివి, ఈ వివాదాలన్నీ లేకపోతే అతని గాయాలు ఏ విధంగా జరిగాయి, అసలు అన్నదమ్ముల మధ్యలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వివరాలు బయటకు తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు బయటకు వచ్చి మాట్లాడాలి. సో అందులో మంచు మనోజ్ ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు కాబట్టి మరి పహాడీ షరీఫ్ పిఎస్కి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు అనేటువంటిది మాట్లాడతారా లేదా అనేటువంటిది అయితే చూడాల్సి ఉంది. అంటే సాయి కిరణ్, నిన్నటి నుంచి ఆల్రెడీ మంచు మనోజ్ పై దాడి జరిగింది అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటు పిఆర్ టీం తప్ప ఇటు మోహన్ బాబు స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి మోహన్ బాబు స్పందించే అవకాశం ఉందా?
అంటే ఉదయం నుంచి కూడా ఈ విషయానికి సంబంధించి ఆయన కూడా ఏదైతే ఈ విషయాన్ని పూర్తిగా సద్దుమణిగే ప్రయత్నం చేసేలో భాగంగా ఆయన కూడా మాట్లాడుతున్నారు. మంచు విష్ణు ఫారెన్లో ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ సమస్యకు సెటిల్ చేయాలని ఆయన కూడా చూస్తున్నాడు. కానీ ఈలోపే మంచు మనోజ్ అటు పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. మరి ఆయన ఫిర్యాదులో ఎవరెవరు పేర్లు పేర్కొంటారు, అతని మీద దాడి చేసింది ఎవరు, సో అతనికి కావాల్సినటువంటి న్యాయం ఏంటి, ఇవన్నీ కూడా తెలవాలంటే అతను మాట్లాడితేనే ఈ విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. రైట్ సాకిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు తన మీద దాడి చేశాడని మంచు మనోజ్ మోహన్ బాబు ఇద్దరు డైల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తర్వాత మంచు ఫ్యామిలీ అది నిజం కాదని మీడియా కథనాలను ఖండించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి మోహన్ బాబు జల్పల్లి నివాసం వద్ద పెద్ద ఎత్తున బౌన్సర్లను మోహరించడం హాట్ టాపిక్ అవుతోంది. మంచు విష్ణు తరపున 40 మంది, మంచు మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లు ఆ నివాసం దగ్గర మోహరించారు. కొంతమంది లేడీ బౌన్సర్లు సైతం రంగంలోకి దిగడంతో అసలు ఏం జరుగుతోందో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కాసేపట్లో మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారని, దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు కూడా వారితో పాటు కలిసి మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. ఒక రకంగా ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మళ్లీ తేలింది. ఇప్పుడు ఫైనల్గా జల్పల్లి మోహన్ బాబు నివాసం నుంచి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు ప్రమేయంతో తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.